67 సీట్లు 67 సీట్లు 21 అసెంబ్లీకి 18 కొట్టాం. 2014లో 67 కొట్టాం. 2019లో 150 కొట్టాం. సంస్థగత నిర్మాణం మాకు ప్రజలే. ఏమో సంస్థాగత మిమ్మల్ని ఎవరు కొట్టలేదు, ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్నారు. చెప్పేదేనండి సాయి గారు, తెలుగుదేశం మాకు అన్ని సంస్థగత నిర్మాణం, వార్డు సచివాలయాలు అన్ని మాకు ఇన్ని మంది నిర్మాణాత్మక సభ్యులు ఉన్నారు. 2004, 2009లో 2012లో చిత్తుగా 35% పోయింది సార్. ఇందాక తిరుపతి గారు అడిగే క్వశ్చన్ కి వాళ్ళ లెక్క ఏంటంటే మాకు వాళ్ళకి 40, మాకు 2 లెక్కేస్తున్నారు. 40 అండి 39.5 తిరుపతి గారు, 39.8 వాళ్ళకి పడింది. వాళ్ళు 35% పడిపోయారు. వాళ్ళ ఓటు పర్సంటేజ్ 35%కి పడిపోయారు. మీరు రాబట్టి ఈ 45, లేకపోతే సినిమాలు అసలు ఎలక్షనే లేదు. జనసేన మీరు రాకపోతే ఎలక్షన్ లేదు. 35% వాళ్ళది. ఇప్పుడు ఆ రాంబాబు గారి విశ్లేషణ నేను చెప్తున్నాను. తెనాల్లో ఓటింగ్ ఏ విలేజెస్ లో ఎట్లా జరిగింది చెప్పనండి, నేను చెబుతాను. నేను జాగలమూడి ఉంది, జాగలమూడి ఉంది సార్. జాగలమూడి ఆంగ్ల కుదురు కమ్మాస్ విలేజెస్ కాపులు చెప్తున్నాను. నాకు ప్రతి కాన్స్టిట్యున్సీ నాకు 4 ఎలక్షన్ ఇచ్చి నేను మనోహర్ గారికి 2004లో ప్రతిరోజు వెళ్ళేవాడిని, రమ్మనేవాడు, వెళ్ళేవాడిని. అక్కడ కొమ్మూరు జాన్సన్ విలేజ్ ఉంది, ఎస్సీలు 1800 మంది ఎట్టేశారు, సింగిల్ ఓటేశారు. నాకు విలేజ్ చేస్తే సహా చేసు. ఎందుకు మీకు ఎక్కడైతే ఎస్సీ బూతులు ఉన్నాయో చౌదరి గారికి నేను రేపైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ కాన్స్టిట్యున్సీ లో ప్రత్యేకంగా వాళ్ళు కలవకుండా కొన్ని ఎస్సీ బూతులు ఉంటాయి, 10-14 దాటితే. అవి ఎంత పర్సెంటేజ్ చూసుకోమను. తెనాల్లో నాదెళ్ల మనోహర్ గారు గెలుస్తున్నారు కదా. నాదెళ్ల మనోహర్ ఓడిపోతారు సార్. ఎట్లా ఓడిపోతారు? మీరు ఓడించేస్తున్నారా? కుమార్ కొట్టారు కాబట్టి ఓడిపోతారు. 45లో ఉంచండి. రైట్, థ్యాంక్ యూ.